వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. బింబిసారా మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అమికోస్, డెవిల్ సినిమాలు చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఈ పాటికే రిలీజ్ కావాలి, కానీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ మూవీకి పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేయనున్నారని తెలిసిందే. ఇంతకీ కళ్యాణ్ రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ వచ్చేదెప్పుడు? లెట్స్ వాచ్. కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ మూవీకి మెరుపు అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మెరుపు కాదు, రుద్ర అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మెరుపు, రుద్ర కాకుండా మరో పవర్ఫుల్ టైటిల్ కోసం చూస్తున్నారట. టైటిల్ ఫైనల్ కాగానే టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. కళ్యాణ్ రామ్ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారని తెలుస్తుంది. అతనొక్కడి పటాస్, బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరిచిపోలేని సినిమా అవుతుందని టీం గట్టి నమ్మకంతో ఉన్నారట. బింబిసారా తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మంచి డేట్ చూసి ఏప్రిల్లో రిలీజ్ చేయాలి అనేది కళ్యాణ్ రామ్ ప్లాన్. ఈ మూవీ రిలీజ్ తర్వాత నుంచి బింబిసారా 2 చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసిందే. మరి ఈ మూవీతో బింబిసారా రేంజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.